అండి అందరికీ జాక్ F5 మెషిన్లో వచ్చేసి ఇదైతే చూడండి ఒకసారి నీడిల్ అనేది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆన్ చేసిన తర్వాత మనం ఆపేస్తాం కదా, అంటే స్టిచ్చింగ్ అయిపోయింది ఒక కుట్ట అయిపోయిందని ఆగుతాం కదా, అలాంటప్పుడు కూడా ఈ నీడిల్ అనేది ఎప్పుడు కిందికే ఉంటుందండి, పైకి అనేది ఉండదన్నమాట. మనం క్లాత్ టెన్షన్ కింద నుంచి వెళ్ళి రావాలి అని అంటే రన్నింగ్లో తీయాలి, లేదంటే ఇప్పుడు నేను ఒక బటన్ చూపిస్తున్నా చూడండి, ఆ నీడిల్ అనేది పైకి లేవాలంటే ఇలా లైట్గా ప్రెస్ చేసినట్టయితే మనకు నీడిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం టెన్షన్ కింద నుంచి అయితే ఈ క్లాత్ అనేది తీసేసుకోవచ్చు. అదేవిధంగా టెన్షన్ లేపాలంటే కింద అంటే ఇప్పుడు ఇక్కడ మనం ప్రెస్ చేయకుండా మనకు అదే రావాలి, నీడిల్ అనేది పైకి రావాలన్నప్పుడు కింద కాలు దగ్గర ఇట్లా ప్రెస్ చేస్తాం కదా, అంటే రన్నింగ్ చేస్తాం చూడండి పైడిల్ దగ్గర వచ్చేసి, అది వెనక సైడ్ నొక్కి పట్టినప్పుడు కూడా నీడిల్ అనేది పైకి వస్తుంది. ఇదైతే నాకు మా ఫ్రెండ్ చెప్పింది, అంటే తను ఇచ్చిపోయిండు డెమో, కానీ నాకు అన్నీ గుర్తుండే కదా, నేను అప్పటికి వీడియో తీసుకున్నాను. బాంబుల సౌండ్ వల్ల తను చెప్పింది నాకు కొంచెం అర్థం కూడా కాలేదేమో అనిపించింది. అయితే ఏంటంటే మనం ఈ సూది పైకి లేవాలన్నప్పుడు కింద పైడిల్ దగ్గర వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే ముందుకు ప్రెస్ చేస్తాం కదా మనం కామన్గా, వెనక సైడ్ ప్రెస్ చేసినప్పుడు ఏమైతే అంటే నీడిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అదేవిధంగా బ్లూ కలర్ బటన్ వచ్చినా కూడా నీడిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. ఒక్కొక్కటిగా ఇలా జాక్ 5లో ఏమేమి ఉందనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా వీడియో ఫాలో అవ్వండి. కొత్త మిషన్